ఇష్టం ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. శ్రీకాకుళం జిల్లాలోని బావాజీ మఠం భూములపై రాజకీయ రగడ కంటిన్యూ అవుతోంది. మఠం భూముల్లో ఆమదాల వలస నియోజకవర్గ ఎమ్మెల్యే కూన రవి అక్రమ లేఅవుట్లు వేస్తున్నారని వైసీపీ నేత చింతాడ రవికుమార్ తీవ్ర ఆరోపణలు గుప్పించడం హాట్ టాపిక్ గా మారింది. ప్రజాధనం దుర్వినియోగం చేసి అక్రమాలకి పాల్పడుతున్నారని మండిపడ్డారు. అక్రమ లేఅవుట్ ఉన్న ప్రాంతంలో ఒక్క ఇల్లు కూడా లేకపోయినా ఉపాధి హామీ నిధులతో రోడ్లు వేయడం ఎమ్మెల్యే అవినీతికి నిదర్శనమని ఆరోపించారు. రోడ్లు కనిపిస్తున్నాయి అనుకుంటా మీకు, రోడ్లు సీసీ రోడ్లు, డ్రైనేజ్, ఈ లేఅవుటే అక్రమ లేఅవుట్. అది 400 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి భూములు అవి. ఇప్పటికీ కోర్టులో పెండింగ్లో ఉన్నటువంటి భూములు అవి. దేవస్థానంవా మఠంవా అని ఇంకా తీర్పు సరిగ్గా రానటువంటి భూములు అవి. 22A అంటే నిషేధిత భూముల జాబితాలో ఉన్నటువంటి భూములు అవి. ఈ భూముల్లో లేఅవుటే వేయకూడదు, అక్రమ లేఅవుట్. ఈ అక్రమ లేఅవుట్కి 1,45,00,000 రూపాయలు పెట్టి NREGS ద్వారా రోడ్లు వేయించినటువంటి వ్యక్తి మా ఎమ్మెల్యే కూన రవికుమార్ గారు. ఇటు బావాజీ మఠం భూములపై వైసీపీ ఆరోపణలకి ఎమ్మెల్యే కూన రవి కౌంటర్ ఇచ్చారు. వైసీపీ హయాంలో రైతుల్ని బ్లాక్మెయిల్ చేసి లక్షల ఎకరాలు 22A పెట్టారని, రైతుల భూమిని ప్రభుత్వ భూమి అనడానికి వైసీపీ నేతలు ఎవరని కూన రవి ప్రశ్నించారు. వైసీపీ నేత చింతాడ రవికుమార్ తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, దమ్ముంటే తాను ఒక్క అంగుళం భూమినైనా ఆక్రమించారని నిరూపించాలన్నారు కూన రవికుమార్. ఈ ఆమదాల వలస నియోజకవర్గంలో ఇంతవరకు నేను 5 గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజా సమస్యల పరిష్కారంలో 22A నుంచి భూములు తొలగింపజేశాను. ఫేక్ ప్రచారం చేయడానికి మేమేమైనా ఫేక్ గాలం అనుకుంటున్నారా? వైసీపీ పార్టీ అంటేనే అదొక గొడ్డల పార్టీ. ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడాను స్టోట్పురంలో ఆనాడు ఉండేటటువంటి గజ దొంగలకి వాళ్ళకి ఏం తేడా లేదు. ఈ ఫేక్ ప్రచారాలు చేసుకునేటటువంటి ఒక ఫేక్ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. ఈరోజు నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఇక్కడ ఎందుకు ఈరోజు ఈ మీడియా సమావేశాన్ని ఎక్కడ పెట్టానంటే, బావాజీ మఠం భూములు ఆక్రమణ చేశానని మాట్లాడారు. బావాజీ గారు ఇక్కడే ఉండాలి, మీరు ప్రశ్నించండి. కొత్తగా ఉద్ధరించడానికి వచ్చాడు. ఒక పక్కన ప్రభుత్వ భూమి, ఈ ప్రభుత్వ భూమిని కాజేస్తున్నారు. ఎవరు కాజేశారు? రైతులు కాజేశారా? రైతులు జిరాయితీ భూముల్ని ప్రభుత్వ భూమి అనడానికి నువ్వెవడివి? హౌ డేర్ ఇట్ ఈస్? బ్లాక్మెయిల్ చేస్తావా రైతుల్ని? రైతుల దగ్గర దండుకోవడానికా నీ బ్లాక్మెయిల్ మాటలు? ఇక్కడ కూన రవికుమార్ వాళ్ళకి అండగా ఉన్నాడు. కూన రవికుమార్ వాళ్ళకి అండగా ఉన్నాడు. నువ్వు కాదు, నిన్ను పుట్టించిన జేజమ్మ కూడా వాళ్ళ నీడను కూడా తాకనివ్వనని చెప్పి నేను హెచ్చరిస్తాను. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, అసలు ఈ బావాజీ మఠం భూముల రగడ ఏంటి, అలాగే నేతల వర్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎస్, బావాజీ మఠం భూములు దీన్నే సదావర్తి భూములు అని కూడా అంటారు. మొత్తం జిల్లాలో 1000 ఎకరాల వరకు కూడా ఈ యొక్క భూములు ఉన్నాయి. వీటికి 400 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్నది హాట్ టాపిక్కు దారితీసినటువంటి అంశం అయితే శ్రీకాకుళం కొత్త రోడ్డు సమీపంలో ఉన్నటువంటి ఈ యొక్క బావాజీ మఠంకి సంబంధించిన భూములకు సంబంధించి ఇప్పుడు హాట్ టాపిక్ నడుస్తుంది. దాదాపు 200 ఎకరాల ల్యాండ్ ఇదంతా కూడాను హైవేకి, నేషనల్ హైవేకి ఆనుకుని ఉన్నటువంటి ప్రాంతం. చాలా హాట్ పార్ట్ అనమాట. శ్రీకాకుళంకి గుండెకాయ లాంటి పార్ట్ ఇది. చాలా లక్షల కోట్ల రూపాయలు విలువ ఉన్నటువంటి భూమి ఇది. గత కొన్నేళ్లకు కూడా అన్యక్రాంతం అవుతుంది ఓ పక్క. మరోవైపు ఈ మఠం వాళ్ళే సాగు కోసం ఇచ్చినటువంటి రైతులు కూడా అమ్ముకోవటం కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. అటు పూర్తిగా మఠం పర్యవేక్షణ కూడా కొరబడినటువంటి నేపథ్యంలో ఇవన్నీ కూడా జరిగాయి. చివరకు మఠం నిర్వాహకులు కూడా కొంతవరకు భూములు అమ్ముతూ మఠ నిర్వహణ కోసం అమ్ముతూ వస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఇది హాట్ టాపిక్గా నడిచింది. అయితే ప్రస్తుతం ఈ యొక్క మఠం భూములకు సంబంధించి లేఅవుట్ ఒకటి నడుస్తూ ఉంది. అందులో అక్కడ రోడ్డు అనేటువంటిది ప్రభుత్వ నిధులతో నిర్మించారు అని చెప్పి వైసీపీ ఆమదాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్ ఆరోపిస్తున్నారు. ఇది 22A ఉన్నటువంటి ల్యాండ్స్, ఇక్కడ ఏ విధంగా ఈ యొక్క రోడ్లు వేస్తారని చెప్పేసి ఆయన నిలదీస్తున్నటువంటి పరిస్థితి. దీంతోపాటు గత 15 ఏళ్ళుగా ఈ యొక్క ఎమ్మెల్యే కూన రవికుమార్ కుటుంబం హస్తం కూడా ఇందులో ఉంది అని చెప్పి కూడా ఆయన ప్రధానంగా ఆరోపిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇది హాట్ టాపిక్ అయినటువంటి పరిస్థితి. అసలు కోర్టులో ఓవైపు ఉంది, మరోవైపు 22A ఉంది. అటువంటి ప్రాంతంలో ఏ విధంగా ఈ యొక్క
రోడ్డు నిర్మిస్తారు అని చెప్పి కూడా చింతాడు రవి ఆరోపిస్తున్నారు. అయితే దానికి సంబంధించి ఎమ్మెల్యే కోన్ రవి కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ఇది పూర్తిగా అంటే జిరాయితీ ల్యాండ్, ఇది ప్రభుత్వంది కాదు, దేవాదాయ శాఖది కూడా కాదు, ఇది పూర్తిగా జిరాయితీ ల్యాండ్ అని చెప్పి ఆయన చెబుతున్నారు. గతంలోనే ఏదైతే ఈ బావాజీ మఠం ఉందో వాళ్ళు కోర్టుకి వెళ్ళటం జరిగింది. కోర్టులు కూడా ఇది జిరాయితీ ల్యాండ్ అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ మధ్య కాలంలోనే కలెక్టర్ కూడా ల్యాండ్ అండ్ సర్వే డిపార్ట్మెంట్కి లేఖ కూడా రాశారు. 22A నుంచి ఈ యొక్క భూములను తొలగించాలని చెప్పి కూడా జిల్లా కలెక్టర్ కూడా లేఖ రాశారని కూడా ఆయన ఈ యొక్క లేఖను మీడియాకు ముందు ప్రవేశపెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇటీవల ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే 2027 మార్చి నాటికి భూ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తామని చెప్పేసి ముఖ్యంగా 22Aలో ఉన్నటువంటి భూములపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టినటువంటి నేపథ్యంలో అందులో లక్ష్యంగా భాగంగానే తాను ఇక్కడ వాళ్ళకి అండగా నిలుస్తున్నానని చెప్పేసి కోన్ రవి చెప్తున్నారు. అందులో భాగంగానే ఆయన నేరుగా చెప్తున్నారు, 1,45,00,000 రూపాయలు ఈ యొక్క బావాజీ మఠం భూముల్లో రోడ్లు వేయడానికి నేను శాంక్షన్ చేశానని చెప్పి కూడా ఆయన చెప్తున్నారు. ఇప్పటికీ 35 లక్షల రూపాయల వరకు కూడా వర్క్స్ అయ్యాయి. మిగతా ₹1,00,00,000 వర్క్స్ కూడా ఇక్కడ పూర్తి చేస్తామని చెప్పి కూడా ఆయన డైరెక్ట్గానే చెప్తున్నారు. ఎందుకంటే ఇది గ్రామ సభలో తీర్మానం చేసి మాకు రోడ్లు కావాలి, మౌలిక సదుపాయాలు కావాలని చెప్పి ఇక్కడ వాళ్ళు అడిగితే మేము ప్రభుత్వ పరంగా మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉంది కాబట్టి మేము పెట్టాము. మరి నియోజకవర్గంలో ఎక్కడెక్కడ రోడ్లు వేసానో అక్కడ అన్నిటి కూడా దగ్గర కూడా ఆ యొక్క రియల్ ఎస్టేట్లో నాకు వాటా ఉందని చెప్పి చెప్తారని కూడా కోన్ రవి ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఈ విషయంలో తగ్గేది లేదు. ప్రైవేటు వ్యక్తుల భూములు ఇవి. ఇక్కడ ఎప్పటి నుంచో నిర్మాణాలు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా అండగా నిలుస్తానని చెప్పి కూడా కోన్ రవి చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ మఠం నిర్వాహకుల వ్యవహారం కూడా ఒక చర్చనీయాంశం అవుతున్నటువంటి పరిస్థితి. సరైనటువంటి పర్యవేక్షణ కూడా ముందు నుంచి లేకపోవడం కూడా ఈ యొక్క ఆరోపణలకు దారితీస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ నెలకొని ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.